హనుమంతుడికి ఒంటె వాహనమా? జై శ్రీరామ్. ప్రియమైన భక్తులారా, మీరు ఎప్పుడైనా ఆంజనేయ స్వామిని ఒంటెపై కూర్చున్న విగ్రహంలో చూశారా? ఆయనకు వాహనం ఒంటేనా అనే అనుమానం కలిగిందా? ఈరోజు మనం దీని వెనుక ఉన్న వాస్తవాన్ని, గ్రంథాధారాన్ని మరియు తాత్వికతను తెలుసుకుందాం. గ్రంథాలలో హనుమంతుడు. వాల్మీకి రామాయణం హనుమంతుని గురించి ప్రాథమికమైన అత్యంత ప్రామాణిక గ్రంథం. ఇందులో ఆయన గగనంలో ఎగిరే శక్తి, మారువేషాల్లో సంచరించే సామర్థ్యం అన్నీ ఉన్నాయి. కాని ఒక్కసారి కూడా వాహనంగా ఉంటే గది, ఏదైనా జంతువు గురించి ప్రస్తావించలేదు. ఆయన వాహనం తన శరీరమే. ఉష్ట్రారుఘ పదం భక్తికావ్యంలో కొంతమంది ప్రస్తావించే ఒక మంత్రంలో ఉష్ట్రారుఘ వీరహనుమతే నమః అనే పదం కనిపిస్తుంది. దీనర్థం ఒంటెపై కూర్చున్న వీరహనుమంతుడు. ఇది పరాశర సంహిత అనే గ్రంథంలో ఉన్న ఒక శ్లోకం. కాని ఇది ప్రామాణికమైన గాథ కాదు. ఇది భక్తి శైలిలో రాసిన ఆలంకారిక పదబంధం కావచ్చు. ఆలయాల్లో ఒంటెపై హనుమంతుడు. దేశంలోని కొన్ని ఆలయాల్లో హనుమంతుడిని ఒంటెపై చూపించడం కనిపిస్తుంది. ఇది ఆ ప్రాంతాల సంప్రదాయాలకు, జీవనశైలికి అనుగుణంగా రూపొందించబడిన ప్రత్యేక కళారూపం. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఓ ఒంటె అనేది ఓర్పు, దుఃఖ నిబద్ధత జంతువు. వాహనం అవసరమా హనుమంతుడికి? హనుమంతుడు వాయుపుత్రుడు, సూర్యుని శిష్యుడు, అనిరుద్ధగతితో ప్రయాణించే శక్తిమంతుడు. ఆయనకు వాహనం అవసరమా? కాదు. తానే రామలక్ష్మణులను మోసే శక్తి కలవాడు. వాస్తవంగా ఆయన తానే ఒక దివ్యవాహనం. తాత్వికత ఓ విశ్లేషణ. ఒంటె ఓర్పు, విశ్వాసం, దుఘత, ఇదే లక్షణాలు హనుమంతుడిలో కూడా ఉన్నాయి. అందుకే కొన్ని ప్రాంతాల్లో భక్తుల మనోభావానికి అనుగుణంగా ఒంటె వాహనంగా ఊహించారు. కాని అది గ్రంథాధారంగా కాదు, భక్తి కళాసాంప్రదాయాల కలయిక. సారాంశంగా చెప్పాలంటే హనుమంతుడికి వాహనం అవసరం లేదు. ఒంటె వాహనం అన్నది ఆలంకారిక భావన. మీకు ఈ విశ్లేషణ ఇష్టమైతే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని భక్తి విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. జై హనుమాన్.